అనంతపురం జిల్లా అప్పిలేపల్లిలో రథం కుప్పకూలడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కళ్యాణదుర్గం కుందుర్తిలో అప్పిలేపల్లిలో ఆంజనేయ స్వామి రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా అప్పిలేపల్లిలో రథం కుప్పకూలడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కళ్యాణదుర్గం కుందుర్పిలోని అప్పిలేపల్లిలో ఆంజనేయ స్వామి రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గము కుందుర్పి మండలం అనేటువంటిది అక్కడ అప్పిలేపల్లి గ్రామంలో ప్రధానంగా ఆంజనేయ స్వామి రథోత్సవం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. నిన్న భారీ ఎత్తున ప్రజలు అదేవిధంగానే అభిమానులు ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథోత్సవాన్ని లాగారు. దాదాపుగా సాయంత్రం నుంచి అర్ధరాత్రి ప్రాంతం దాకా ఈ రథం లాగేటువంటి కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. రథం పైన కూడా దాదాపుగా 10-20 మంది దాకా అక్కడ ఉన్నటువంటి ఆశీర్వైనటువంటి పరిస్థితి. అక్కడ అత్యంత భక్తి పారవశ్యంతో ఈ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని అప్పిలేపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రజలు అదేవిధంగా భక్తాదులు కూడా అదేవిధంగా ఆ గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి సందర్భంలో గ్రామం మొత్తం ఈ రథాన్ని తిప్పి అక్కడ అత్యంత వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. భక్తులందరూ కూడా తమ మొక్కులు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రథాన్ని లాగేటువంటి కార్యక్రమం పూర్తి చేసుకుని యథావిధిగా ఆ దేవాలయం చెంతకు చేర్చాలనేటువంటి విధంగా అక్కడ ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే రథాన్ని లాగుతూ దాదాపు దేవాలయం సమీపంలో చేరుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అది చాలా ప్రాచీనమైనటువంటి చాలా పురాతనమైనటువంటి రథం అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చిన్న చిన్న శబ్దంతో అది ఒరిగేటువంటి పరిస్థితిని అక్కడ భక్తాదులు వాళ్ళందరూ గమనించారు. ఒక్కసారిగా అక్కడ రథం ఒరిగిపోతూ ఆపర్చునిటీ చోటు చేస్తుంది. ఒరిగిపోయినటువంటి రథం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ రథం కుప్పకూలినటువంటి సందర్భంలో రథం పైన ఉన్నటువంటి వారికి కానీ లేదా ఆ రథం సమీపంలో లాగుతున్నటువంటి వారికి కానీ ఎలాంటి గాయాలు కానీ ప్రాణనష్టం కానీ జరగకపోవడంతో ఒక్కసారిగా భక్తాదులందరూ కూడా వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రథం ఒరిగిపోతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తాదులు అరుపులు కేకలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అప్పిలేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ రథం ఏదైతే ఉందో చాలా ప్రాచీనమైనటువంటిది, బాగా ఇబ్బందికరంగా ఉంది. అయితే దాన్ని లాక్కపోవడమే, ఎందుకంటే అది చాలా పురాతనమైనటువంటి నేపథ్యంలో ఏదైనా ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, ఏదైనా అది వినిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా కూడా ఆ కుందుర్పి ఎస్ఐ కూడా గ్రామస్తులతో ముందుగానే చర్చించి అలర్ట్ కూడా చేసినారు. అయినప్పటికీ యథావిధిగా సాధారణంగా ప్రతి ఏడాది కూడా అక్కడ ఒక కార్యక్రమంగా ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈసారి ఏదైనా చెప్పకపోతే ఏదైనా కీడు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగానే దాన్ని రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనేటువంటి విధంగా ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే మొత్తం పైన అనుకున్నట్టుగానే అది రథం విరిగిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో గ్రామస్తులందరూ కూడా ఏదైనా జరగరాని సంఘటన జరుగుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. దీంతో ఎవరు కూడా గాయపడకపోవడం కానీ అదేవిధంగా ప్రాణహాని కూడా లేకపోవడం వల్ల ఆ గ్రామస్తులు భక్తాదులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ రాసుల్.